మొదటి సంవత్సరం ఇప్పుడు శాంక్షన్ అని మళ్ళీ మీరు కట్టుకునే లోపల కొత్తగా ఇల్లు రానటువంటి ఇంకా చాలా మంది ఉన్నారు. వాళ్ళకి మళ్ళా 2 నెలలలో మళ్ళీ 200 ఇల్లు హుస్నాబాద్ పట్టణానికి ఇవ్వడం జరుగుతుందని మాట సందర్భంగా మనం చెప్తాం. నేను ఒక మాట స్పష్టం చేయదలుచుకున్నా, ఈ 144 ఇళ్ళ మంది ఇల్లు ఎవరైతే ఇచ్చినాయో పేదలకు మాత్రమే ప్రభుత్వంతో ఎంపిక కాబట్టారు. మీరు ఎవరికి ₹1 నయా పైసా ఇవ్వడానికి వీలేదు. ఎవరైనా మధ్య నుండి నేను ఇప్పించినా నేను ఇస్తా అని అధికారైనా మా వాళ్ళైనా మీ వాళ్ళైనా చుట్టాలైనా బంధువులైనా ఎవరైనా దీనికి సంబంధించినటువంటి ఎక్కడ కూడా అవినీతికి అవకాశం లేదు. వాళ్ళకి ఇవ్వడానికి ఒప్పుకుంటలేదు, చర్చ జరుగుతూ ఉంది. ఈ విధంగా కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. దయచేసి నేను మళ్ళీ చెప్తా ఉన్నా, 10 ఏళ్లలో వాళ్ళు కట్టినాయి శాంక్షన్ ఇచ్చినాయి 1400, అలా కట్టినాయి 140. మేము ఏడాదికి హుస్నాబాద్ టౌన్ 200 తీసుకుంటున్నాం. మండలాల కట్టలే ప్రతి ఊరికి ఇందిరమ్మ ఇల్లు ఉంటుంది. గతంలో ఇందిరమ్మ ఇల్లు లేని ఊరు లేదు, హనుమంతుడి గుడి లేని ఊరు లేదన్నట్టుగా మళ్ళీ 10 ఏళ్ళ ఇందిరమ్మ ఇల్లు ప్రతి ఊర్లో ప్రతి వార్డులో పండుగ లెక్క చేసుకొని కట్టుకునే కార్యక్రమాన్ని ఈ రోజున జరుగుతోంది. దయచేసి అందరూ కూడా ఈ అవకాశాన్ని వినియోగించుకోండి. ఎవరు వాటన్నిటిని పరిశీలిస్తాం. ఎలిజిబిలిటీ అంటే అర్హత అనేటువంటిది ప్రాధాన్యత. అర్హత ఉన్న వాళ్ళు మీ దృష్టికి ఎవరి అధికారుల దృష్టికి వచ్చినా ప్రజాప్రతినిధుల దృష్టికి వచ్చినా మీకు కూడా ఎక్కడ అర్హత ఉంది రాలేదంటే నేను ఎక్స్ట్రా కోటాలను తీసుకొచ్చి ఇచ్చే ప్రయత్నం చేస్తా. కానీ ఎవరికి ఈర్ష్యపడేటువంటి ప్రయత్నం వద్దు. అందరికి ఇచ్చేటువంటి బాధ్యత మాది. అందుకే ఇస్తామనే మాట మనం చేస్తూ మరొకసారి మీ అందరికీ హృదయపూర్వకంగా అభినందనలు, శుభాకాంక్షలు. మీ అందరూ కూడా మరి ఈ ప్రభుత్వాన్ని దీవించండి, ఇల్లు కట్టుకోండి, సన్న బియ్యం తీసుకోండి, ఉచితంగా మహిళలను ప్రయాణం చేయండి. అన్ని రకాలుగా సంతోషంగా ఉంచేటువంటి ప్రయత్నం లోపల మా ప్రభుత్వాన్ని కొంత ఆర్థిక ఇబ్బంది ఉన్నా మరి చేసే ప్రయత్నం చేస్తున్న మాట మనం చేస్తాం. ఎవరికైనా అర్హత లేకుండా ఉంటే ఎవరైనా ప్రైవేటైజేషన్ లిస్టులో ఎక్కి ఉంటే కూడా అది క్యాన్సల్ అవుతుంది. అర్హత ప్రాధాన్యత. అర్హత 500 మందికి ఉంటే అలా పేదలకు ఇచ్చినాం. మళ్ళీ రెండోసారి మళ్ళా ఇస్తాం. ఇట్లా మండలంలో అంటే మొత్తం నియోజకవర్గంలో 3500 ఇళ్ళు ఈ సంవత్సరం ఇస్తున్నాం. మళ్ళా వచ్చే సంవత్సరంలో ఇంకో 2 నెలల మళ్ళా 3500 ఇళ్ళు ఇస్తాం. ఇవి మీరు తొందరగా కట్టుకొని తొందరగా గృహప్రవేశాలు చేసుకోవాలని పూర్తిగా ఇల్లు కట్టుకోవడానికి మొదటి దశ ₹1,00,000 బిల్లు కావడానికి పెట్టుబడి కూడా లేదంటే మహిళా సంఘాలకు సంబంధించినటువంటి మీరు మహిళా సంఘాల సభ్యులై ఉంటే మీ సంఘం తరఫున ₹1,00,000 మీకు ఇచ్చి మీరు ఇల్లు కట్టుకోవడం ప్రారంభించి ఆ బిల్లు వచ్చిన తర్వాత మన వాళ్ళకి ఇచ్చే విధంగా కూడా సౌకర్యాన్ని కలిగేయడం జరుగుతుంది. ఇండియా పాకిస్తాన్ తాజా అప్డేట్స్ కోసం డౌన్లోడ్ చేసుకోండి RTV లైవ్ యాప్.